బోయినపల్లి మండలం నీలోజీపల్లిలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీ సీతారామచంద్రుల ఆలయం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదిక వద్దకు శ్రీ సీతారామచంద్రుల ఉత్సవ విగ్రహాలను సర్వంగా సుందరంగా అలంకరించి ఊరేగింపుగా తీసుకొచ్చి మేళ తాళాల మధ్య వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పూర్ణ పద్మ, కాంగ్రెస్ పార్టీ జిల్లా బీసీసీల అధ్యక్షులు పూస రవీందర్తో పాటు యువకులు, హనుమాన్ భక్తులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. మీరు ఉంచుకోవచ్చు. వ్రతం పూర్తి కాగానే కంకణం ఇచ్చేయాలి. అటువంటి నిబంధనలు ఏమీ ఉండవు. ఆ కంకణం దానంతర అది రామనవమి ప్రాశస్త్యం ఏమిటి అంటే చైత్రమాసే శుక్లపక్షే నవమ్యాంచ పునర్వసు మధ్యాహ్నో శ్రీరాముడు వసంతకాలంలో చైత్రశుద్ధ నవమి రోజు గురువారము పునర్వసు నక్షత్రంలో సాయి శృతి సుధాకర్ రెడ్డి గారు, వెంకటలక్ష్మి ఎల్ల మోహన్ రెడ్డి గారు, వెంకట మల్లవ నారాయణ గారు, స్వామివారికి యజ్ఞోపవీత ధారణం జరుగుతుంది. అందరూ హనుమానికి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతి ఆ సీతమ్మ ఎంత చక్కగా రాముణ్ణి కదలకుండా మారబోతున్నాడు. భక్తులందరూ కూడా తనివి తీరా భక్తి శ్రద్ధలతో రెండు చేతులు జోడించి మనస్ఫూర్తిగా నండి జై శ్రీరామ్, జై శ్రీరామ్.